నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. ఫైనైట్ డిసప్పాయింట్మెంట్ని యాక్సెప్ట్ చేయాలి, బట్ ఇన్ఫినిట్ హోప్ అనేటటువంటిది మనం లూజ్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు చూడండి, ప్రజెంట్ సర్కామ్స్టాన్సెస్కి ఈ కోట్ బాగా వర్తిస్తుంది. ఎంతో కొంత డిసప్పాయింట్మెంట్, డిజిల్యూషన్మెంట్ అనేది ఉండొచ్చు, కానీ హోప్ అనేటటువంటిది ఎప్పటికీ రిమైనింగ్గా ఉండాలి. హోప్ మనం యాక్టివ్గా, ఎంతూజియాస్టిక్గా, ఇంకొంత ఇన్నోవేటివ్గా ముందుకెళ్ళడానికి అదే దారి చూపిస్తుంది. సరే, మరి ఆర్టికల్స్ వెళ్ళే ముందు ఒకసారి నేను ఇచ్చిన క్వశ్చన్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, పెట్రోలియం అనేటటువంటిది చాలా సబ్స్టాన్సెస్ యొక్క మిక్స్చర్ అని చెప్తున్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ అంటున్నారు, అవునా కాదా? ఎస్. బిట్యుమిన్ లేదా ఆస్ఫాల్ట్ అనేటటువంటిది రోడ్స్ వేస్తూ ఉంటాం కదా, బిట్యుమిన్ రోడ్స్ అని పిలుస్తూ ఉంటాం. అది పెట్రోలియం రిఫైనింగ్ ద్వారా ఇది వస్తుంది అంటున్నారు. వస్తుందా? ఎస్. సో ఇవి రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. నెక్స్ట్, గ్లైకాలసిస్కి సంబంధించి ఏది ఇన్కరెక్టో చెప్పండి అని అడుగుతున్నారు. గ్లైకాలసిస్ అంటే ఏంటి? గ్లూకోజ్ అనేటటువంటి చిన్న మాలిక్యూల్స్గా డివైడ్ అయ్యి మరి ఎనర్జీని రిలీజ్ చేసే ప్రాసెస్ని గ్లైకాలసిస్ అని పిలుస్తాము. దీంట్లో గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్గా డివైడ్ అవుతుంది, అవునా కాదా? ఎస్. ఇది మన బాడీలోని సైటోప్లాజం, ప్లాంట్లో, యానిమల్ సెల్లో సైటోప్లాజంలో జరుగుతుంది. ఎస్ ఆర్ను? ఎస్. 2 ఎంజైమ్స్ అనేటటువంటివి ఈ గ్లైకాలసిస్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే 2 ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. 2నా కాదు, 6 ఎంజైమ్స్. ఇక్కడ ఇంకొక విషయం అండి, రీసెంట్గా మనం చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్లో కొంచెం డెప్త్ అనేది పెరిగింది. ఆ కంటెక్స్లో ఇలాంటివి కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది, అందుకనే ఇది ఇచ్చాం. సో ఇది తప్పు. నెక్స్ట్, దీంట్లో 2 పైరువేట్, 2 ATP, 2 NADH మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, అవునా కాదా? ఎస్. సో ఆన్సర్ సి అవుతుందండి. ఇంకొక చిన్న కరెక్షన్, లాస్ట్ వీడియోలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి సంబంధించి ఒక టేబుల్ చెప్తూ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి కూడా లోన్స్ ఇస్తాయన్నా, అది లేదండి. ఆ టేబుల్లో నేను బై మిస్టేక్ టైప్ చేసినట్టుంది. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వవు. వీళ్ళ కోసం స్పెసిఫిక్గా తీసుకొని రాలేదు, రైట్? మనకి దీనికోసం కోఆపరేటివ్ బ్యాంక్స్ అని ఎన్నో రకాల బ్యాంక్స్ ఉన్నాయండి. బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి స్పెషలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి అగ్రికల్చర్ రిలేటెడ్గా. స్మాల్ ఫార్మర్స్ అందుకే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో ఇంక్లూడ్ చేయలేదు, రైట్? ఇది ఒకసారి చూసుకోండి, చాలామంది అడుగున్నారు దీని గురించి. ఆ టేబుల్లో నేను బై మిస్టేక్ ఇచ్చున్నాను. నెక్స్ట్, కోవిడ్కి సంబంధించినటువంటి యూనివర్సల్ వ్యాక్సినేషన్ ఉండాలి, ఫ్రీ వ్యాక్సినేషన్ ఉండాలి అని చెప్తున్నారు. సరే, మీరు లాస్ట్ 2 డేస్గా వివిధ రకాల ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ గమనించి ఉంటారండి. వన్ ఆఫ్ ద రీజన్స్ మనం కోవిడ్ అనేటటువంటిది ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉండిండకపోవచ్చు, మనం రైట్ టైంకి రెస్పాండ్ అయ్యి రైట్ పాలసీస్ని తీసుకొని ఉండుంటే అని చెప్పడం జరిగింది, అవునా? చాలా రిపోర్ట్స్ అవే చెప్తున్నాయా? ప్లస్ డేటాని ట్రాన్స్పరెంట్గా పబ్లిష్ చేయకపోవడం. ఇప్పుడు 1000 మంది ఎఫెక్ట్ అయ్యారని చెప్తే 1000 మందికి తగ్గట్టుగా ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, ఎంత వ్యాక్సిన్స్ కావాలో అర్థమవుతుంది. కానీ 1000 మందికి ఎఫెక్ట్ అవుతే మనం 300 మంది ఎఫెక్ట్ అయ్యారని చెప్పుకున్నామనుకో, డేటా ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు, తప్పులు లెక్కలు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? దాన్ని ఫైట్ చేయడం కష్టమవుతుంది. అందుకే ఇలాంటి పాండమిక్ టైంలో, ఇలాంటి డిజాస్టర్స్ టైంలో ట్రాన్స్పరెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇక్కడికి వచ్చేసేయండి. గవర్నాన్స్లో COVID-19కి సంబంధించి వ్యాక్సినేషన్ అందరికీ యూనివర్సల్గా ఫ్రీ వ్యాక్సినేషన్ అందించాలి అన్నట్టుగా చెప్తున్నారు. సరే, ఇక్కడ గమనించాలండి, రీసెంట్గా మనకి స్పుత్నిక్ 5 అనే వ్యాక్సిన్కి అప్రూవల్ ఇవ్వడం కానీ, దాన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నామని చెప్పారు. ప్లస్ ఆల్రెడీ మనకి కోవాక్సిన్, కోవిషీల్డ్ అనేవి అందిస్తున్నారు. అవేమో షార్టేజ్లో ఉన్నాయి. అవి ప్రైవేటు సంస్థలు వాటిని కొనుక్కోవచ్చు, గవర్నమెంటు కొనుక్కుంటుంది అని చెప్పి వాటికి గవర్నమెంట్ ద్వారా కొన్నిటిని ఇస్తాము, ప్రైవేట్ సంస్థలు అన్నారు. మరి మనం చూస్తే షార్టేజ్ అనేటటువంటిది వచ్చిందా లేదా? ఇలాంటి టైంలో ప్రైవేట్ సంస్థలని వాళ్ళు రేట్స్ అనేటటువంటివి, హాస్పిటల్ ఛార్జెస్ అని అవి ఇవి ఇంక్లూడ్ చేసుకుని హై ఛార్జ్ చేస్తున్నారు. సో అటువంటి కంటెక్స్లో ఇది అందరికీ రీచ్ అవ్వగలగాలి. వ్యాక్సినేషన్ అంటే అది ఫ్రీ అండ్ యూనివర్సల్గా ఉండాలి అన్నట్టుగా అపోజిషన్ పార్టీస్ అన్నీ కలిసి సెంట్రల్ గవర్నమెంట్ని అడగడం జరిగింది.
ఆల్రెడీ మనకి ఎన్నో రకాల ఫండ్స్ అనేటటువంటి ఉన్నాయి కదా, పిఎం కేర్స్ ఫండ్ అని అవని ఇవని. సో వాటన్నిటి నుంచి మనీని యూజ్ చేయండి. దీనికి ప్రజలకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ ద్వారా వల్నరబిలిటీ తగ్గుతుంది. అలాంటి టైంలో గవర్నమెంట్ ద్వారా అందించేందుకు ఎన్నో రకాల మెషినరీ ఉంది. స్టేట్ లెవెల్ హాస్పిటల్ సిస్టమ్స్, నెట్వర్క్స్, ఆశా సిస్టమ్స్, నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆశా వర్కర్స్, ఆశా సిస్టమ్ అనేది ఒక ఇంపార్టెంట్ వ్యవస్థగా ఏర్పడింది. సో ఇలాగ ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారం మరి వ్యాక్సిన్స్ అందజేసేలాగా చూడాలి. అలా చూడకుండా ప్రైవేట్ సంస్థలని మీరు కొనుక్కోండి, స్టేట్స్ ఇంకొక కాస్ట్కి కొనుక్కోండి, మేము ఇంకొక కాస్ట్కి కొనుక్కుంటాము, ఈ విధంగా చెప్పడం అనేటటువంటిది కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. కొంతమందిని లెఫ్ట్ ఓవర్స్ అంటారు, కొంతమందికి వ్యాక్సిన్ అందకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్లో ఫ్రీ అండ్ యూనివర్సల్ వ్యాక్సినేషన్ పాలసీని ఫాలో అవ్వాలి. ఇప్పుడు వేరే వేరే దేశాలన్నీ ఫాలో అవుతున్నాయి కదా, యూరోపియన్ దేశాలు కానీ యుఎస్ఏ ఇవన్నీ ఫ్రీ అండ్ యూనివర్సల్ వ్యాక్సినేషన్ పద్ధతిని పాటించినప్పుడు ఇండియా డెవలపింగ్ కంట్రీ, ఫైనాన్షియల్ రీసోర్సెస్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, పాపులేషన్ పెద్దదే, కానీ మన దేశంలో వాటన్నిటితో పోలిస్తే పూర్ అండ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ చాలా ఎక్కువ. ఇటువంటి కంటెక్స్లోనే ఇక్కడే గవర్నమెంట్ స్పెండింగ్ పెంచాల్సింది. సో ఫ్రీ అండ్ యూనివర్సల్ వ్యాక్సినేషన్ ఉండాలి అన్నట్టుగా అడుగుతున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇజ్రాయెల్ పాలస్తీనా రిలేషన్స్ అన్న కంటెక్స్లో దీన్ని మనం చదువుకుంటాం. రీసెంట్గా మనకి గాజా అనేటటువంటి ప్రాంతం మీద, గాజా అనే ప్రాంతం నుంచి హమా అనేటటువంటి గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఇజ్రాయెల్ మీదకి మిజైల్స్ని లాంచ్ చేయడము, దానికి తగ్గట్టుగా ధీటుగా ఇజ్రాయెల్ అనేటటువంటి కౌంటర్ మిజైల్స్ని లార్జ్ స్కేల్లో లాంచ్ చేయడం అనేటటువంటి జరిగింది. మరి ఈ కంటెక్స్లో అసలు ఏంటి, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సరే, మనకి ఇక్కడ అసలు గాజా స్ట్రిప్లో ఇప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి ఇది జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు కొంత తెలియాలి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వాటిలో దీన్ని వెస్ట్ బ్యాంక్ ఏరియా అంటారు, ఇది గాజా స్ట్రిప్. ప్రస్తుతానికి ఇవి రెండు మాత్రమే పాలస్తీనా అనే టెరిటరీస్, మిగిలింది ఇజ్రాయెల్ అనే దానికి సంబంధించినటువంటి టెరిటరీస్. అయితే పాలస్తీనులు ఏమని ఫీల్ అవుతారు, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చేసి మా భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నారు అని పాలస్తీనియులు ఫీల్ అవుతారు. ఇజ్రాయెల్ వచ్చేటప్పటికి లేదు, ఇది ముందు నుంచి మా యొక్క ల్యాండ్ ఇది. సో ఒట్టోమన్ ఎంపైర్ అది వచ్చి దానికి ముందు ఇక్కడ మేము ఉండేవాళ్ళము, ఇది మా యొక్క మదర్ ల్యాండ్ అని ఫీల్ అవుతారు. దాంతో ఇలా ఇద్దరికి మధ్య సంబంధించి టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. ఇది ముందు నుంచి కూడా చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది దీనికి. ఒకసారి ఇజ్రాయెల్ పాలస్తీనా రిలేషన్షిప్ అనేటటువంటి వీడియో ఆల్రెడీ ఇంతకుముందు చేయడం జరిగింది. రేపు మార్నింగ్ ఇంకొకటి అప్లోడ్ చేస్తున్నాను, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి, వీలైతే అది ఒకసారి మీరు చూడొచ్చు. సరే, ఇక్కడ ఇంతిఫాదా అనే పదం వాడుతూ ఉంటారు. ఇంతిఫాదా అంటే రెవల్యూషన్. ఈ పాలస్తీనాకు సంబంధించి గాజా అనే ప్లేస్లో హమా అనేటటువంటి ఒక గ్రూప్ బాగా యాక్టివ్, అది పొలిటికల్ గ్రూప్. ఇక్కడ వెస్ట్ బ్యాంక్ ఈ ప్రాంతంలో ఫతా అనేటటువంటి గ్రూప్. ఫతా అనే గ్రూప్ పొలిటికల్ పార్టీ, అది గాజాలో కూడా ఉంది, కానీ వీళ్ళు ఇక్కడ ఫేమస్, వీళ్ళు ఇక్కడ. హమా అనే వాళ్ళు కొంత రెవల్యూషన్ వస్తే కానీ రాదు అన్న ఆ థాట్ని బిలీవ్ చేసేవాళ్ళు అనమాట. 1987లో ఒకసారి ఫస్ట్ రెవల్యూషన్, 2000 సంవత్సరంలో ఇంకొక రెవల్యూషన్ జరిగింది. ఇప్పుడు హమాస్ ఇది థర్డ్ ఇంతిఫాదాగా ప్రకటించాలి అన్న కొన్ని ఇది కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇంతిఫాదా అంటే రెవల్యూషన్ అన్నమాట. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా వీళ్ళిద్దరూ ఇటు ఇజ్రాయెల్ నుంచి ఇటు గాజాలోకి మిజైల్స్, ఇటు ఇందుకు మిజైల్స్, ఇదంతా జరుగుతుంది. లాస్ట్ 2 monthsగా అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ షైక్ జర్రా అనేటటువంటి ఒక ప్రాపర్టీ అన్నమాట, ఒక పర్టికులర్ ప్రాపర్టీ, దానికి సంబంధించినటువంటి అరబ్ రెసిడెంట్స్ అక్కడ ఉండాలి అన్నది లేదు, అక్కడి నుంచి వీళ్ళని పంపించేసేయాలి అన్నది ఇజ్రాయెల్. సో అక్కడ మొదలైంది. ఆ తర్వాత మనకి జెరూసలం అనేటటువంటి సిటీలో ప్రొటెస్ట్లు ఇవన్నీ జరగడము, జెరూసలంలో ప్రార్థనా ప్లేస్లు ఉంటాయి, అటు క్రిస్టియన్స్కి, ఇటు ముస్లిమ్స్కి, ఇటు జ్యూస్ అంటారు, ఈ ముగ్గురికి ప్రాధాన్యత ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. లాస్ట్ వీడియోలో దీని గురించి మనం చూసాం, ఆ ప్లేస్ యొక్క ప్రాధాన్యత అనేది. సో అదొకసారి చూడండి. రైట్, సో అక్కడ గొడవలుగా మొదలయ్యాయి. వీళ్ళు అక్కడ కొంతమంది గాయాలు అయ్యాయి. దీనికి మేము ఆన్సర్ చెప్తూ మిజైల్స్ని పంపించామని గాజాలో ఉండే హమాస్ చిన్న మిజైల్స్ని లాంచ్ చేశారు. దానికి
లార్జ్ స్కేల్లో ఇజ్రాయెల్ అనేది గాజా అనేటటువంటి ప్లేస్ మీద బాంబింగ్స్ చేయడం మొదలుపెట్టింది. అయితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంటే పాలస్తీనాకు సంబంధించినటువంటి ఈ గాజా అనే ప్రాంతంలో ఉండే హమాస్ వీళ్ళ దగ్గర అది చాలా పూర్ ప్రాంతము. ఎందుకంటే ఎప్పటి నుంచో అసలు డెవలప్మెంట్ లేదు, దాంట్లోకి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇవన్నీ ఉంటాయి అక్కడ. సో ఒక డెవలప్మెంట్ లేదు, పావర్టీ ఎక్కువ, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ. సో వీళ్ళేమో చిన్న మిజైల్స్ వేస్తారు, దాన్ని అడ్డుకునేలాగా ఇజ్రాయెల్ అనేటటువంటిది టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీ. ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఇక్కడ ఉండేటటువంటి రాడార్స్ గుర్తించి కంట్రోల్ సిస్టమ్స్ అనేటటువంటి సిగ్నల్ పంపించడం ద్వారా ఒకేసారి 20 మిజైల్స్ని గాల్లోకి పంపించి ఏదైతే వస్తువు ఉందో దాన్ని నిర్వీర్యం చేస్తుంది గాల్లోనే. దాన్ని ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అని పిలుస్తాము. ఈ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అనేటటువంటిది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటిది. ఇది ఎఫెక్టివ్గా అడ్డుకోగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేటప్పటికి ఎప్పుడు ఇది ఆగుతుంది, వైలెన్స్ ఆగుతుంది అన్నది క్వశ్చన్. ఇక్కడ చూడండి, దీనికేమో అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి. ఇవి పాలస్తీనీలు ఈ గాజాలో వాడేటటువంటి వీళ్ళ ఎక్విప్మెంట్ ఇది. అంటే చాలా క్రూడ్ వెపన్స్ అన్నమాట వీళ్ళ దగ్గర ఉన్నవి. సో అటువంటి కంటెక్స్లో ఆ చిన్న ఏరియా సివిలియన్స్ అందరూ చనిపోతున్నారు. ఈ కంటెక్స్లో దీన్ని ఎంత వీలైతే అంత త్వరగా ఆపాలి అన్నట్టుగా ఇంటర్నేషనల్గా UN ఇవన్నీ కూడా కోరుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఎప్పుడు ఆగుతుంది ఏంటి అన్నటువంటిది మనం చూడాల్సినటువంటి విషయం. USA అనేటటువంటిది ఇజ్రాయెల్కి చాలా క్లోజ్ అల్లీ. సో అది ఈ టైంలోనే లీడర్షిప్ అనేది ఉంటుంది కదా. సో ఈ టైంలోనే మరి ఇక్కడ పొలిటికల్ ఇష్యూ అంటే ఆ పర్టికులర్ ప్రాంతాన్ని 2 దేశాలుగా విడగొట్టాలి అన్నది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్లాన్. రేపు మనం చేసే వీడియోలో ఇది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. 2 స్టేట్ సొల్యూషన్ అంటారు. ఇలా పొలిటికల్ సొల్యూషన్ కనుగొంటే ఈ వైలెన్స్కి ఎండ్ పడుతుంది. అలా కానంత వరకు ఇలాంటి వైలెంట్ ఈవెంట్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. 2014 తర్వాత ఇది లార్జ్ స్కేల్లో జరుగుతున్నటువంటిది. సో ఆ కంటెక్స్లో ఇది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇజ్రాయిలీ ఎయిర్ స్ట్రైక్స్ అనేటటువంటివి ఎందుకు అవుతున్నాయో అర్థమైందా? 2 మంత్స్గా అక్కడ ప్రొటెస్ట్లు అవి జరుగుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ ప్రిజనర్స్ పొలిటికల్ ప్రిజనర్స్ని వీళ్ళని వదిలిపెట్టాలా. లాస్ట్ 2 డేస్గా కూడా ఇది చెప్తున్నారు. కోవిడ్ సిచ్యువేషన్లో ఇది ఎయిర్ బార్న్ డిసీజ్ అంటే ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారా వ్యాప్తిస్తుంది. ప్రిజన్స్ అనేటటువంటివి ఓవర్ క్రౌడెడ్ ఇండియాలో అంటే 100 మంది ఉండాల్సినటువంటి ప్లేస్లో 118 మంది ఉంటున్నారు. ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్ ఉన్నాయి. మరి ఈ కంటెక్స్లో పొలిటికల్ ప్రిజనర్స్ అయినా సరే ఏ ప్రిజనర్స్ అయినా సరే అన్లెస్ నెససరీ వాళ్ళని హౌస్ అరెస్ట్లో ఎందుకు ఉంచకూడదు? నార్మల్గా కొంతమంది అండర్ ట్రయల్స్ అంటాం. ఈ అండర్ ట్రయల్స్ అనే వాటికి వాళ్ళకు కనుక కేసెస్ పెండింగ్ ఉండి బెయిల్ రాక అలానే జైళ్ళలో ఉండే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉంటారు. వాళ్ళకి ఇంటరిమ్ బెయిల్ వచ్చే విధంగా చేయొచ్చు కదా. ఈ విధంగా రికమెండేషన్స్ సుప్రీంకోర్టు ఇచ్చింది. అయినా సరే ఇంకా ఏమీ మెజర్స్ తీసుకోలేదు గవర్నమెంట్ దగ్గర నుంచి. అందుకనే ఈ ఆర్టికల్స్ అన్నీ అన్నమాట. ప్రిజనర్స్కి సంబంధించి వాళ్ళకు కూడా రైట్ టు లైఫ్ అనేటటువంటిది ఉంటుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ క్రైమ్స్ అనేటటువంటివి ఉంటాయి బాగా. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం ఇలాంటి కేసెస్ అనేటటువంటి వేరు. బట్ నార్మల్ కేసెస్కి సంబంధించి కొంతమంది పొలిటికల్ ప్రిజనర్స్ NGOs వీళ్ళకి సంబంధించిన వాటిని రైట్స్ యాక్టివిస్టులు వీళ్ళని కూడా జైల్లో ఉంచినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వదిలిపెట్టాలి, హ్యూమన్ రైట్స్ గ్రౌండ్గా పరిగణించాలి అన్నది సుప్రీంకోర్టు చెప్తున్నటువంటిది. సో ఓవరాల్గా మనకి సుమారుగా 18 లక్షల మంది ఇన్మేట్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో అటువంటి ఒక 2019లో అంతమంది ఉన్నారు. అటువంటి కంటెక్స్లో ఎందుకని మరి బడ్జెట్ ఇవంతా పెడుతున్నారు కదా. ఓవర్ క్రౌడింగ్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మెజర్స్ తీసుకోవాలి. ప్రిజన్ రిఫార్మ్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ NGOస్కి సంబంధించిన ఫండింగ్. మనకి NGOస్కి సంబంధించి ఫారిన్ ఫండింగ్ రావాలి అంటే FCRA చట్టము అని ఉంటుంది. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టము అంటారు. దాన్ని వివిధ రకాలుగా చాలాసార్లు అమెండ్ చేస్తున్నారు. 2019లో దీనికి జరిగిన అమెండ్మెంట్ ప్రకారం ఏంటి అంటే ఏదైనా ఒక NGO ఫారిన్ కాంట్రిబ్యూషన్ని రిసీవ్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించి ఇదిగోండి రెగ్యులేషన్స్ని 2020లో తీసుకొచ్చారు. మరి బ్యాంక్ అకౌంట్ SBIలోనే ఉండాలి, అది కూడా ఢిల్లీ బ్రాంచ్కి సంబంధించి ఉండాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. చాలా NGOస్కి వాటిలో ఆ బ్యాంక్ బ్రాంచెస్లో
బ్యాంక్ అకౌంట్స్ అనేటటువంటివి లేకపోవడము, వీటన్నిటి వల్ల ఫారిన్ ఫండ్స్ని సరిగా రిసీవ్ చేసుకోలేకున్నాయి. ఎస్పెషల్లీ ఇలాంటి క్రైసిస్ టైంలో ఫారిన్ ఫండ్ అనేటటువంటిది వివిధ ఎన్జిఓస్ రన్ చేస్తూ ఉంటాయి తీసుకొని. సో వాటిని తీసుకోలేకున్నాము, వీటిని టెంపరీగా అయినా సడలించాలి అన్నది ఇక్కడ చెప్తున్నటువంటి డిమాండ్. నెక్స్ట్ ఆర్టికల్ చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి. మరి చైల్డ్ మ్యారేజెస్ అనేటటువంటి ఎప్పుడైనా సరే బాగా క్రైసిస్ ఉన్నటువంటి పీరియడ్లో, అన్సర్టనిటీ ఉన్నటువంటి పీరియడ్లో ఏదైతే బర్డన్ అని అనుకుంటామో దాన్ని వదిలించుకోవాలి అనుకుంటారు. సో ఇక్కడ గర్ల్ చైల్డ్ని బర్డన్గా ఫీల్ అవ్వడము, అన్సర్టనిటీ పెరగడం వల్ల చైల్డ్ మ్యారేజెస్ అనేవి పెరుగుతున్నాయి. వాటికి సంబంధించిన కంప్లైంట్స్ని సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలి. వాటిని చెక్ పెట్టేలాగా అవేర్నెస్ అనేటటువంటిది తీసుకోవాలి. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేటటువంటిది ఉంది. దాని ద్వారా వివిధ రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఎస్పెషల్లీ ఇటువంటి క్రైసిస్ టైంలో తీసుకొని రావడం ఇంపార్టెంట్. చైల్డ్ మ్యారేజెస్లో ఇండియాలోనే ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయండి. అటువంటి కంటెక్స్లో ఒక స్టేట్, ఇక్కడ కర్ణాటక గురించి ఇచ్చారు, కర్ణాటకనే కాదు చాలా రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. సో వీటిని ఎఫెక్టివ్గా అవేర్నెస్ ద్వారానే అడ్డుకోగలము, దాన్ని బిల్డ్ చేయగలగాలి ఈ టైంలో. నెక్స్ట్ ఆర్టికల్ వ్యాక్సిన్స్కి సంబంధించి. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్ని ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా ట్రేడ్ అనేటటువంటి జరగాలి వివిధ దేశాల మధ్యలో ఉన్న దానికోసం మనం తీసుకొని వచ్చిన ఆర్గనైజేషన్ పేరు WTO. దాని కింద ట్రిప్స్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని పిలుస్తాము. మరి ఈ అగ్రిమెంట్ కింద IP అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాలి ఏదైనా 2 లేదా అంతకు మించిన దేశాల మధ్య ట్రేడ్ జరుగుతున్నప్పుడు. కానీ ఇప్పుడు వ్యాక్సిన్స్ వీటికి సంబంధించి ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ కనుక పేటెంట్స్ అంట, వాటిని ఎన్ఫోర్స్ చేస్తే వాటి యొక్క ధర పెరుగుతుంది, వాటి యొక్క ప్రొడక్షన్ డిలే అవ్వచ్చు. సో దాని మీద వెయివర్ ఇవ్వాలి, IP వెయివర్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్స్. దానికోసం WTO అనేటటువంటిది దాని యొక్క మినిస్ట్రీ అంటారు. మినిస్ట్రీ అంటే మెంబర్స్ అందరూ కలిసి ఉండేటటువంటిది. మెంబర్స్ అందరూ కలిసి ఓట్ వేస్తారు ఏదైనా ఒక పర్టికులర్ దానికి సంబంధించి ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు. WTO అనేటటువంటిది వాళ్ళ మెంబర్స్ అందరినీ పిలుస్తుంది. పిలిచి ఇదిగో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించిన వెయివర్స్ అంట, దీనికి సంబంధించి మీరు ఏమంటారు అని అడుగుతుంది. WTOకి సంబంధించి ప్రతి సంవత్సరం డిసెంబర్లో దీని యొక్క మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. మరి డిసెంబర్ వరకు వెయిట్ చేయాలా ఇది పాస్ అవ్వాలి అంటే? అది ఒక క్వశ్చన్. ప్లస్ WTO యొక్క మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఏ విధంగా వర్క్ అవుతుంది, దాంట్లో ఉండేటటువంటి మెజారిటీ సభ్యులు ఒప్పుకోవాలి, ఓన్లీ హాఫ్ అలా కాదు, కన్సెన్సస్ బేసిస్లోనే అన్ని డెసిషన్స్ తీసుకుంటారు. అందుకే WTOలో చాలా డెసిషన్స్ ఎందుకు పెండింగ్లో ఉంటాయి అంటే ప్రతి దాంట్లోనూ కన్సెన్సస్ అందరు సభ్యులు ఒప్పుకోవాలి అన్నప్పుడు, మెజారిటీ సభ్యులు ఒప్పుకోవాలి అన్నప్పుడు డిలే అవుతూ ఉంటుంది. ఈ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేటటువంటిది ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో జరుగుతుంది. అప్పుడు దీన్ని ఓటింగ్కి పెడతాము అన్నట్టుగా చెప్తున్నారు. మనమేమో ఎంత వీలైతే అంత త్వరగా వెయివర్ ఇవ్వండి అని అడుగుతున్నాం అన్నమాట. దీనికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా ఉంది, అదేంటో చూద్దామా? సరే, ఇప్పుడు ఒకవేళ WTO సభ్యులు కనుక IPR వెయివర్ ఇచ్చారనుకుందాం, దాన్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం ఇండియాలో? మనకి ఇండియన్ పేటెంట్ చట్టము అనేటటువంటిది ఉంది. వ్యాక్సిన్స్ పేటెంట్స్కి సంబంధించి ఇండియన్ పేటెంట్ చట్టం అనేటటువంటిది ఉంది. ఆ ఇండియన్ పేటెంట్ చట్టం కింద ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఉంది, దాని పేరే కంపల్సరీ లైసెన్సింగ్ అంట. కంపల్సరీ లైసెన్సింగ్ అంటే ఆ టెక్నాలజీని డెవలప్ చేసినటువంటి కంపెనీ కంపల్సరీగా వేరే కంపెనీకి, ఇక్కడ ఇండియన్ కంపెనీకి లైసెన్స్ ఇవ్వాలి ఆ పర్టికులర్ డ్రగ్ని ప్రొడ్యూస్ చేసేందుకు. ఆ కంపల్సరీ లైసెన్సింగ్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఇదిగో మన ఇండియన్ పేటెంట్ చట్టం అనే దాని కింద యాడ్ చేశారు. కానీ దానికి ఇండియాలో తయారైనటువంటి వ్యాక్సిన్స్ వాటికేమో కంపల్సరీ లైసెన్సింగ్ పాలసీ మీద గవర్నమెంట్ ఇంకా క్లారిటీగా డెసిషన్ తీసుకోకుండా వరల్డ్ వైడ్గా పేటెంట్ వెయివర్ కోసం ప్రయత్నిస్తూ ఉంది. అంటే ఇండియాలో డొమెస్టిక్ పాలసీకి అవుట్ సైడ్ పాలసీస్కి డిఫరెన్స్ ఉంది కదా. సో ఇది కౌంటర్ ప్రొడక్టివ్ ఆ విధంగా తీసుకోవడం అనేటటువంటిది. అంటే ఇండియన్ పేటెంట్ యాక్ట్ కింద కంపల్సరీ లైసెన్సింగ్ తీసుకోవడానికి చాలా ప్రాసెస్ అనేటటువంటిది ఉంటుందన్నమాట, చాలా లీగల్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది ఉంటుంది. సో మనము అటు ఇంటర్నేషనల్గా ఏదైతే అడుగుతున్నామో
అది ఇండియన్ కంట్రీలో ఉండే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ కింద కూడా తీసుకోగలగాలి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ స్పుత్నిక్ 5 అనే దానికి సంబంధించి. స్పుత్నిక్ 5 అనేటటువంటిది రష్యాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్. దాన్ని ఈ వీక్లో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అని చెప్తున్నారు. చాలా దేశాలు, ఇప్పటికే 50కి పైగా దేశాలు దీన్ని ఆల్రెడీ వాడుతూ ఉన్నాయన్నమాట. ఇది కాకుండా స్పుత్నిక్ లైట్ అనేటటువంటి దాన్ని ఇండియన్ గవర్నమెంట్ అనేటటువంటిది ఇది కూడా పరిగణలోకి తీసుకోబోతుంది అని. ప్రస్తుతానికి కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ 5 ఈ వీటిని మాత్రమే అప్రూవ్ చేసింది. స్పుత్నిక్ లైట్ అనేటటువంటి దాన్ని కూడా అది 1 షాటే అనమాట. ఇవి అనుకోండి 2 డోసెస్ ఇవ్వాలి. ఇదైతే సింగిల్ డోజ్ అనమాట. స్పుత్నిక్ 5 2 డోసెస్, స్పుత్నిక్ లైట్ 1 డోజ్ మాత్రమే. సో ఇది మనకి ఈ లార్జ్ పాపులేషన్కి వ్యాక్సినేట్ చేయాలంటే 1 డోజ్ వ్యాక్సిన్స్ అనేవి ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేయొచ్చేమో అన్నది ప్రస్తుతానికి మనం అనుకుంటున్నటువంటిది. వ్యాక్సిన్స్ యొక్క అవైలబిలిటీని పెంచుకోవాలి, అందుకని డైరెక్ట్ అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నాము. సో స్లోగా వ్యాక్సిన్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతుంది. దాన్ని తగ్గట్టుగా డిస్ట్రిబ్యూషన్ని పెంచుకొని అందరికీ ఏ విధంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలి అని చూడాలి. కానీ వ్యాక్సిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పుత్నిక్ 5 ధర 950 పైన ఉంది. సో దానికి ప్లస్ హాస్పిటల్ ఛార్జెస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే మరి ఎంతమందికి ఫ్రీగా ఇవ్వాలి, ఎంతమందికి ప్రైవేట్ సెక్టార్ ద్వారా ఇప్పించాలి, ఈ పాలసీ ముందుగా గవర్నమెంట్ చేసుకోవాలి. అలా లేకుండా ర్యాండమ్గా ఉంటే ఏమవుతుంది, అందరికీ అందుతాయో లేదో వ్యాక్సిన్స్ అన్నటువంటి కన్సర్న్ ఉంది. దాన్ని తీర్చేలాగా ఒక యూనివర్సల్ వ్యాక్సినేషన్ పాలసీని ఈ కోవిడ్-19కి సంబంధించి గవర్నమెంట్ డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ మ్యూకర్మైకోసిస్ అని అంటున్నాం. మ్యూకర్మైకోసిస్ అనేటటువంటిది ఫంగల్ డిసీజ్. ఆ డిసీజ్ యొక్క రిస్క్ పెరుగుతూ ఉంది. కోవిడ్ వచ్చి క్రిటికల్గా ఇల్గా ఉన్న పేషెంట్స్, బాగా ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈ కేసెస్ అనేటటువంటివి బాగా ఉంటున్నాయి. డెత్ రేట్స్ దీనివల్ల కూడా సంభవిస్తున్నాయి. మరి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కి సంబంధించి ఇది డేంజరస్గా మారింది. ఈ కంటెక్స్లో దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాలి అని చెప్తున్నారు. అసలు ఈ మ్యూకర్మైకోసిస్ అనేటటువంటి వ్యాధి ఏంటో, అది ఏ విధంగా ఉంటుందో, దాని లక్షణాలు ఏంటో దానికి సంబంధించినవి చూద్దాం. ఫస్ట్ మ్యూకర్మైకోసిస్ అనేటటువంటిది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. రేర్ బట్ లైఫ్ థ్రెటనింగ్. రేర్గా వస్తే మాత్రం చాలా వరకు మోర్టాలిటీ, మరణాల సంఖ్య పెరగచ్చు. సో మ్యూకర్మైకోసిస్ అనేటటువంటిది ఫంగస్ ద్వారా వచ్చేటటువంటిది. ఇది బ్లైండ్నెస్ నుంచి డెత్ వరకు దారితీయగలదన్నమాట. సో ఎస్పెషల్గా ఈ మ్యూకర్మైకోసిస్ అనే ఫంగస్ అనేటటువంటిది సాయిల్లో ఉంటుంది, ప్లాంట్స్, మాన్యూర్, ఇలా చాలా వాటిలో ఈ మైకోసిస్ అనేటటువంటి మ్యూకర్మైకోసిస్ అనేటటువంటి ఫంగస్ ఉంటుంది. మరి ఒకసారి చూడండి దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ముక్కుకు ఇటు సైడ్ ఉంటాయి సైనసస్ని ఎఫెక్ట్ చేస్తుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది, లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్పెషల్గా డయాబెటిస్ ఇలా ఉన్న వాళ్ళలో, ప్లస్ కోవిడ్-19 వస్తే ఆల్రెడీ ఇమ్యూనిటీ కొంత తక్కువగా ఉంటుంది. వెంటిలేషన్ మీద ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఆక్సిజన్ అది పెట్టుంటారు కదా, సో అక్కడ కొంత ఫంగస్ ఫామ్ అవ్వడము, ఇలాగంకా ఎక్కువ రిస్క్ అనేటటువంటిది ఉంటుంది. యాంటీ ఫంగల్ మెడిసిన్స్ అనేటటువంటివి ఉన్నా సరే దీని యొక్క ఇన్ఫెక్షన్ బాగా పెరుగుతూ పోతే ఆ ఐని తొలగించడము ఇలా చేస్తూ ఉంటారు, ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండేందుకు. దీనికి సంబంధించి సైన్స్ ఏంటి, కళ్ళలో రెడ్నెస్ రావడము, పెయిన్ రావడము, ఫీవర్ ఉండడము, హెడేక్ రావడము, బాగా దగ్గు, పొడి దగ్గు రావడము, బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము, మెంటల్ స్టేటస్ అనేటటువంటిది చేంజ్ అవ్వడము, ఇలాంటివన్నీ బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు మనకు కనిపించేటటువంటి లక్షణాలు. వీటిగా ముందుగా చూసుకొని ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కొంతవరకు మోర్టాలిటీ రేట్ని దీని నుంచి తగ్గించగలము. మ్యూకర్మైకోసిస్ అనేటటువంటిది డెడ్లీ డిసీజ్గా అందుకే చెప్తున్నాము. ఇది ఒక ఫంగల్ డిసీజ్. కోవిడ్ వచ్చిన వాళ్ళు ఇంకా వల్నరబుల్. కోవిడ్ ప్లస్ డయాబెటిస్ కానీ ఇలా ఉన్నవాళ్ళు, ఎక్కువ స్టిరాయిడ్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళు, వీళ్ళలో ఎక్కువ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉండొచ్చు. సరే, మరి ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి? మాస్క్ అనేటటువంటివి ఏదైనా కన్స్ట్రక్షన్ సైట్స్ ఇలాగుండే చోటుని విజిట్ చేసేటప్పుడు షూస్ అనేటటువంటివి వేసుకోవడము, అంటే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. పర్సనల్ హైజీన్ని మెయింటైన్ చేయడము, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ బెటర్గా ఉండాలి, స్టిరాయిడ్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆక్సిజన్ థెరపీ వాడేటప్పుడు
హ్యూమిడిఫైయర్స్ అంటారు, మనం ముక్కుకి పెడతారు, అసలు అవి క్లీన్గా ఉండేలా చూసుకోవడము, యాంటీబయోటిక్స్, యాంటీ ఫంగల్స్ జుడిషియస్గా కాషియస్గా వాడడము, ఇవి చేయాలి. అలా కాకుండా ఇదిగోండి అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ ఉండడము, మనకి రాగానే ఆ సిమ్టమ్స్ చూడగానే మెడికల్ హెల్ప్ తీసుకోకుండా డిలే చేయడము, వాటన్నిటి వల్ల డెత్ రేట్స్ అనేటటువంటివి పెరిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ ఇష్యూస్కి సంబంధించి ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్ట్రీ ఫర్ సిటిజన్ అని పిలుస్తాం. ఎన్ఆర్సి అనేటటువంటిది అస్సాంకి సంబంధించిన ఎన్ఆర్సి అథారిటీ. ఓవరాల్గా సిటిజన్స్ యొక్క లిస్టును ప్రిపేర్ చేశాం కదా, దానికి సంబంధించి రీవెరిఫికేషన్ చేపట్టాలి అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏంటి, అసలు ఈ ఎన్ఆర్సి అంటే ఏంటి చూద్దాం. మనకి సిటిజన్షిప్ గైడ్ లైన్స్, సిటిజన్షిప్ రూల్స్ అనే దాని కింద అస్సాంకి సంబంధించి ఎవరు ఇండియన్ సిటిజన్స్, అస్సాంలో ఉండే వాళ్ళు ఎవరు ఇండియన్ సిటిజన్స్, ఎవరు బయట నుంచి వచ్చారు, ఓన్లీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి లిస్ట్ అన్నమాట. దాన్నే మనం ఎన్ఆర్సి అని పిలుస్తాము. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూద్దాం. గమనించాలి, 1951లో నేషనల్ రిజిస్ట్రీ ఫర్ సిటిజన్స్ అనేది సెన్సస్ని ప్రిపేర్ చేసేటప్పుడు ప్రిపేర్ చేశారు. అప్పట్లో ఎన్ఆర్సి అనేటటువంటిది ఓన్లీ అస్సాంకి మాత్రమే ప్రిపేర్ చేశారు. ఎందుకని, అస్సాం అనేటటువంటిది ఇప్పుడులాగా ఒక చిన్న స్టేట్ కాదు. అప్పుడు నార్త్ ఈస్ట్ రీజియన్లో చాలా ప్రదేశం అస్సాం స్టేట్ కిందే ఉండేది. సరే, దాన్ని ఫారినర్స్ చట్టము అనే దాని కింద ప్రిపేర్ చేశారనమాట, ఇది సెన్సస్ టైంలో. అయితే 1971లో బంగ్లాదేశ్ బాంగ్లా లిబరేషన్ వార్ అనేది జరిగింది. అప్పట్లో కొన్ని లక్షల మంది రెఫ్యూజీస్ ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత కూడా చాలామంది మైగ్రెంట్స్, రెఫ్యూజీస్ అంటే అక్కడ ఏదైనా పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఉండడం వల్ల వచ్చేవాళ్ళు. మైగ్రెంట్స్ అంటే ఎకనామిక్ ఆపర్చునిటీస్ కోసం మైగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుంచి చాలామంది రావడం మొదలుపెట్టారు. దాంతో అస్సాంలో ఉండేటటువంటి వాళ్ళు అజిటేషన్ చేపట్టారు. మా రాష్ట్రంలో రీసోర్సెస్ బయట వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారని బాగా అజిటేషన్స్, స్టూడెంట్ యూనియన్స్, ప్రొటెస్ట్లు ఇవంతా జరిగాయి. దాంతో 1985లో అస్సాం ఒప్పందం అనేటటువంటి చేసుకున్నారు. ఎవరెవరు, సెంట్రల్ గవర్నమెంట్, అస్సాం స్టేట్ ప్లస్ అక్కడ ఉండేటటువంటి గ్రూప్స్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళంతా కలిసి చేసుకున్నారు. సరే, అయితే వాళ్ళు అన్నారు, ఇల్లీగల్గా ఎవరైతే మైగ్రెంట్స్ వచ్చారో లీగల్గా వర్క్ పర్మిట్స్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఓకే, కానీ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని మేము వెనక్కి పంపించేస్తామని చెప్పారు. కానీ అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయలేదు. అప్పుడప్పుడు క్లాషెస్ జరిగేవి, గొడవలు జరుగుతూ ఉండేవి. 2005లో అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ మేము ఈ ఎన్ఆర్సి అనేటటువంటిది ఉంది కదా 1951లో, దాన్ని మేము అప్డేట్ చేస్తామంది, కానీ చేయలేదు. 2012లో మనకి బాగా కమ్యూనల్ వైలెన్స్ జరిగింది. ఆ తర్వాత 2015లో సుప్రీంకోర్టు మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అన్నారు. దాని యొక్క ఆదేశాల మేరకు 2019 డెడ్ లైన్తో ఎన్ఆర్సీని కంపైల్ చేశారు. కానీ కొన్ని లక్షల మంది ఆ ఎన్ఆర్సీ లిస్ట్లో లేరు. అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళందరూ ఫారినర్స్ అనా, వాళ్ళని ఎక్కడికి పంపించాలి, బంగ్లాదేశ్ మేము తీసుకోము అంది, ఇంకెక్కడికి పంపించాలి, వాళ్ళకి సంబంధించి ఏం చేయాలి, అన్ని లక్షల మంది నేమ్స్ దాంట్లో లేవు అంటే రీవెరిఫికేషన్ చేయాలా వద్దా, ఇవన్నీ క్వశ్చన్స్ అన్నమాట. దానికోసం మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలి. అక్కడ డాక్యుమెంట్స్ అనేవి అడుగుతారు, లెగసీ డాక్యుమెంట్స్ అంటారు. అంటే మీరు మీ పూర్వీకులు ఇక్కడ ఉన్నట్టు ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయని. సో లెగసీ డాక్యుమెంట్స్, కొంతమంది లేని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ పుట్టించుకున్నారు. ఇంతకుముందు డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అంతగా ఉండవు, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్. ఇక్కడ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ ఇవన్నీ తక్కువ. దాంతో నిజంగా సిటిజన్స్ ఏమో ప్రూవ్ చేసుకోలేకపోవడము, కొంతమంది సిటిజన్స్ కాని వాళ్ళు కూడా జనరల్ డాక్యుమెంట్స్ని తీసుకొని ఇలాగ చేశారు. సో రీవెరిఫికేషన్ చేపట్టాలి అన్నది ప్రస్తుతం అడుగుతున్నటువంటి డిమాండ్ అన్నమాట. మరి ఫైనల్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. టోసిలిజుమాబ్ అనేటటువంటి మెడిసిన్కి సంబంధించి. ఈ టోసిలిజుమాబ్ అనేటటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేటటువంటిది అన్నమాట. ఇది బాగా క్రిటికల్గా ఇల్గా ఉండే పేషెంట్స్లో కోవిడ్-19 వాళ్ళకి సంబంధించి యూజ్ చేయడానికి. సో ఒక్కొక్క ఈ బాటిల్ అనేటటువంటిది 50,000 రూపీస్ వరకు ఖర్చు అవ్వచ్చు. సో ఇది చాలా హై ప్రైసెస్లో దీన్ని అమ్ముతున్నారు. 50,000 కంటే కూడా ఎక్కువ ప్రైస్లో దీన్ని అమ్ముతున్నారనమాట. సో దాంతో అసలు దీని యొక్క ఉపయోగం ఏంటి అన్నది ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్. రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనేటటువంటిది ఇదిగో
ఈ పర్టికులర్ డ్రగ్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అనేటటువంటివి రిలీజ్ చేయడం జరిగింది. అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉందన్నమాట. ఇదిగోండి, సిప్లా అనేటటువంటి కంపెనీ దీన్ని తయారు చేస్తుంది, దీన్ని సప్లై చేస్తుందన్నమాట. దీని ప్రకారం ఏంటి, అసలు ఈ పర్టికులర్ డ్రగ్ అనేది ఎక్కడెక్కడ ఎంతెంత స్టాక్ ఉంది ఏంటి, మీరు ఎంత ప్రైవేట్ సెక్టార్కి ఇస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తున్నారు, ఎంత గవర్నమెంట్కి ఇస్తున్నారు, ఈ సప్లైకి సంబంధించి వీటన్నిటికీ సంబంధించి మాకు డేటా అనేటటువంటి ప్రొవైడ్ చేయండి, ఇలాగ అడుగుతున్నారు. సో టోసిలిజుమాబ్ అనేటటువంటిది క్రిటికల్లీ ఇల్గా ఉన్న పేషెంట్స్లో ఇక్కడ చూడండి, మామూలుగా ఇల్నెస్ అనేటటువంటిది ఎక్కడ వస్తుంది, లంగ్స్లో, అవునా? ఈ లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ అనేటటువంటిది వస్తుంది. ఈ లంగ్స్లో వచ్చేటటువంటి ఇన్ఫ్లమేషన్ని దీన్ని కంట్రోల్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ డ్రగ్కి డిమాండ్ అన్నమాట. రైట్, ఇవి ఇవాళకి సంబంధించిన ఆర్టికల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.